రోజు మనము పరిశుభ్రత గురించి నేర్చుకుందామా? ఓకే, నేను ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టాను. కొన్ని వస్తువులు అవి కొంచెం వెనక కూర్చోనా బంగారు తల్లి. ఇక్కడ నేను కొన్ని వస్తువులు పెట్టాను. ఏం పెట్టానో చూడండి, మీరే చెప్పాలి. ఏంటిది? ఇది ఏం చేస్తాం దీన్ని మనము? పొద్దున్నే లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం కదా. ఓకే, వెరీ గుడ్, భలే చెప్పారు. ఇదేంటి తెలుసా? ఏంటి? సబ్బు. ఎందుకు? స్నానం చేసేటప్పుడు మనము సబ్బుని ఉపయోగిస్తాం కదా. ఓకే, ఇదేంటో చెప్పండి. అదే ఏ నూనె? కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఎక్కడ పూసుకుంటాం? తలకు పూసుకుంటాం కదా. మనం అందరం కొబ్బరి నూనె పూసుకొని తలదూకుంటాం కదా. వెరీ గుడ్ నాన్న. ఇదేంటి? పౌడర్. ఎక్కడ పూసుకుంటాం? ముఖానికి. మనం అందంగా ఉండటం కోసం, శుభ్రంగా ఉండటం కోసం ఏం చేస్తాము? పౌడర్ రాసుకుంటాం కదా. ఇవేంటి నాన్న? చెప్పులు. స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చేస్తాం మనం? వేసుకుంటాం కదా. ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయాం. ఏంటి? బట్టలు. బట్టలు ఏం చేస్తున్నాం? స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటామా? ఉతికిన బట్టలు వేసుకుంటాం, మురికి బట్టలు వేసుకుంటామా? మంచి బట్టలు వేసుకుంటాం, అంటే ఉతికిన బట్టలు. అవునా? అవునా కదా? అంటే మనం పొద్దున్నే స్కూల్కి వచ్చేటప్పుడు పరిశుభ్రంగా రావాలంటే ఫస్ట్ బ్రష్ చేయాలి, తర్వాత స్నానం చేయాలి, తర్వాత బట్టలు వేసుకోవాలి, తర్వాత కొబ్బరి నూనె రాసుకొని తలకి దువ్వుకోవాలి, తర్వాత పౌడర్ ముఖానికి పూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మనం టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ చేయాలి. ఆ తర్వాత బ్యాగ్ తీసుకొని, కర్చీఫ్ తీసుకొని, చెప్పులు వేసుకొని మనం ఏం చేయాలి? చకచక స్కూల్కి వచ్చేయాలి. అవునా? ఎలా వచ్చేయాలి? చకచక స్కూల్కి వచ్చేయాలి. చెప్పండి నాన్న. అవి ఎలా చెప్పాలి? ఎలా రావాలి? బియ్యాన్ని ఎలా రావాలి స్కూల్కి? వెరీ గుడ్. ఇవన్నీ మనము వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండటానికి ఉపయోగించే వస్తువులు అన్నమాట. ఏంటివి? పరిశుభ్రంగా ఉండటానికి ఉపయోగించే వస్తువులు. సరే, క్లాస్ కొట్టుకోండి అందరూ. బాగా చెప్పారు.